హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ ఫార్మాట్లో వీడియో తీస్తున్నాను అండ్ ఈరోజు నేను చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను అండ్ అది వీడియోలో చూపిద్దామని చెప్పి అండ్ ఆల్సో ఇది చాలా సింపుల్ చేపల పులుసు ఉంటుందండి. యూజువల్గా ఇట్స్ ప్రెటీ సింపుల్, మా ఇంట్లో ఎలా చేస్తారో అలానే. అండ్ నేను చేసి కూడా చాలా మంత్స్ అయిపోతుంది. సో ఈరోజు సండే, సో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నేను ఆల్రెడీ ఫిష్ పీసెస్ కింద కట్ చేసి ఫ్రోజన్లో పెడతానండి. ఎందుకంటే లైక్ అప్పటికప్పుడు వాడుకోం కదా, ఒక 4-5 ఫిషెస్ తెచ్చుకుంటే వాటిని కట్ చేసి కొంచెం పసుపు అండ్ సాల్ట్లో పెట్టి వాష్ చేసి నేను ఫ్రీజర్లో పెడతాను అనమాట. ఇవి ఆల్రెడీ తీసి బయట పెట్టాను. ఇవి ఒక 6 to 8 పీసెస్ ఉంటాయి. సో ఇది ఇంకొంచెం డీఫ్రాస్ట్ అయ్యే వరకు నేను ఐ విల్ కట్ ద వెజిటబుల్స్. అంటే దీనికి పెద్ద వెజిటబుల్స్ ఏం లేవండి. యూజువల్గా వంకాయ అండ్ బెండకాయ కూడా వేసుకుంటారు. అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బట్ నా దగ్గర అవి లేవు. సో నేను జస్ట్ టొమాటోస్, ఆనియన్స్, చిలీస్, కరివేపాకు అండ్ ఒక చిన్న మసాలా ఉంటుంది కదా మనం పులుసులో వేసుకునేది, అది కూడా చేస్తాను. అండ్ చింతపండు పులుసు. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక టొమాటో, ఒక ఆనియన్, ఇది ఫుల్ ఆనియన్ కూడా కాదండి, జస్ట్ కొంచెమే, ఐ థింక్ 3/4 ఉంటుందేమో. యూజువల్గా అయితే చాలామంది ఆనియన్ని పేస్ట్ చేస్తారు, టొమాటోని కూడా ప్యూరీ చేస్తారు, బట్ నేను ఆ స్టెప్స్ పాటించట్లేదు. ఎందుకంటే నేను చాలా చిన్న స్లైసెస్గా కట్ చేశాను ఆనియన్స్ని, టొమాటోస్ని, అండ్ అదంతా పులుసులో బాగా కలిసిపోతుంది, కనిపించదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ మీరు యూ కెన్ డూ దాట్. అండ్ ఇక్కడ నేను మసాలాకి కొన్ని మెంతులు, జీరా, ధనియాలు 2 స్పూన్స్ వేసి దానిలో వెల్లుల్లి వేసి పౌడర్ చేస్తానండి. సో నా దగ్గర యూజువల్గా పులుసు చేయడానికి ఒక దాకలో చేస్తారు కదండి, మా ఇంట్లో కూడా అలానే మా మమ్మీ కానీ, మా అమ్మమ్మ కానీ, మా పిన్ని వాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర రకరకాల లైక్ మంచి దాకలు ఉంటాయి. దాకా అని అంటాం మేమైతే. బట్ నా దగ్గర ఈ ప్యాన్ ఉంది. సో నేను ఈ ప్యాన్లో ఇప్పుడు వండుతాను. అనకన్నా ముందు నేను ఇంకొకటి మర్చిపోయాను, అదేంటంటే చింతపండు నానబెట్టడం. సో ఇంకా సరిపోతుందని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వాటర్ బాగా వేసి ఒక 30 seconds మైక్రోవేవ్లో పెడతాను, సో దట్ అదంతా కొంచెం మెత్తగా అవుతుంది అండ్ ఆల్సో నాకు కలపడానికి ఈజీ అవుతుంది. లోపు మనము ఆనియన్స్ని ఫ్రై చేద్దాం. నేను హెయిర్కి ఆయిల్ రాసానండి అండ్ నా హెయిర్కి చిక్కు తీయాలంటే నేను చిక్కు తీయాలంటే మినిమం ఒక 30 minutes స్పెండ్ చేయాలి. నా దగ్గర అంత టైం లేదు, అందుకే ఇలా ముడ్లో పెట్టాను. సో ఏమనుకోవద్దు, ఒకవేళ మా మమ్మీ కానీ, మా అమ్మమ్మ కానీ, మా పిన్ని వాళ్ళు కానీ ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ ముడి పెట్టుకుని వీడియో ఎందుకు చేస్తున్నాను అనుకోకండి. ఎనీవేస్, సో ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను అది, అండ్ కొంచెం గానుగ నూనె వేస్తున్నా. సో ఫస్ట్ నేను చిల్లీస్, కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ టొమాటోస్ కూడా వేసానండి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత దానిలోనే పసుపు, ఉప్పు, కారం వేసి ఇంకొంచెం సేపు మగ్గనిస్తాను నేను యూజువల్లీ. దానివల్ల మొత్తం ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. అండ్ దానిలో తర్వాత మనం చేసుకున్న మసాలా ఉంది కదా, వెల్లుల్లి వేసి ఆ స్మెల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. అది కూడా వేసి బాగా కలిపి కొంచెం సేపు ఉంచి ఆయిల్ బయటికి తేలాక దానిలో మనం పిండుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అండ్ చింతపండు రసం వేసాక సాల్ట్, వాటర్ ఈ బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండాలండి, లేదంటే చాలా ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. సో పులుపు ఉండేలాగా, బట్ స్టిల్ దానిలో ఆ సాల్ట్ ఎసెన్స్ ఉండాలి. సో అలాగా బాగా అయిన తర్వాత పులుసు మరుగుతుంది కదా, మరిగినప్పుడు నేను ఫిష్ వేస్తున్నాను. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఫిష్ నేను కట్ చేశానంటే, ఎందుకంటే ఇండియాలో మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఈ ఫిష్ వేస్తున్నాను. వేసిన తర్వాత దాన్ని బాగా ఉడికనిద్దాం. హాయ్ గాయ్స్, సో పులుసు అయిపోయిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాసన అయితే సూపర్గా ఉంది అండ్ ముక్కలు బాగా ఇదైనాయి, ఆయిల్ కూడా బాగా బయటకు తేలింది. నేను చూపిస్తాను, చూసారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. ఎనీవేస్, సో ఇది కొంచెం సేపు ఆపేసి కొంచెం సెటిల్ అవ్వనిద్దాము. దాని తర్వాత నేను టేస్ట్ చేసి చూపిస్తాను, టెస్ట్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఈ చేపల పులుసు ఇప్పుడు కన్నా బాగా ఒక 5 hours తర్వాత తింటే ఇంకా బాగుంటుంది, మనందరికీ తెలిసిందే. బట్ ఎనీవేస్ ఆకలిస్తుంది, తినాలి కదా. సో వాసన అయితే చాలా బాగుందండి. ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్.
అండ్ ఇక్కడ నేను అన్నం కూడా పెట్టాను. నేను ఈ కుక్కర్లో అన్నం ఎందుకు పెట్టానంటే యూజువల్గా ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం వండుతుంటే చాలా టైం పడుతుంది అండ్ నాకు అన్నం నచ్చట్లేదు. ద వే లైక్ ఆ గ్రెయిన్ బాగుండట్లేదు అనమాట. అదే ప్రెషర్ కుక్కర్ చేసినా లేదంటే నార్మల్గా స్టవ్ మీద వండినా ఆ రైస్ కొంచెం బాగుంటుంది. అందుకని చెప్పి చాలా వేడిగుంది, బట్ ముక్క అయితే బాగా ఉడికిందండి. టేస్ట్ చేసి మీకు చెప్తా. మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా సింపుల్. రైస్ ఇప్పుడే హాట్గా తీసేసరికి కొంచెం ఏమంటారు మెత్తగా ఉంది. ఇంకొంచెం గట్టిగా ఉంటే బాగుండేదేమో, బట్ స్టిల్ పులుసు అయితే సూపర్ ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. లేదంటే మీరు పులుసు ఎలా చేస్తారో అది కూడా రెసిపీ నాకు చెప్పండి, నేను అలా కూడా ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.